మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని అమలు చేయాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పలు కీలక అంశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ రాజకీయ పార్టీల కార్యాలయాలు, బార్ కౌన్సిల్ మరియు బార్ అసోసియేషన్లలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పక్కాగా అమలు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పష్టం చేశారు. మహిళలకు పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే తమ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీస్, అడ్వకేట్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవ్వాలని చెప్పి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఈరోజు పొలిటికల్ పార్టీ రీప్రజెంటేటివ్స్ కూడా మేము అంటే ప్రతి పార్టీ వాళ్ళకు కూడా రాసాము, ఆ సెక్రటరీ జనరల్కి వాళ్ళందరికీ రాసి కూడా మేము ఇలా పాష్ మీద మీటింగ్ పెట్టుకుంటున్నాము. సో మీరు రీప్రజెంటేటివ్స్ పంపిమని చెప్తే సో మాకు ఒక్కొక్క పార్టీ నుంచి పేర్లు వచ్చినాయి. టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి బైరట్ శబరి గారిని నామినేట్ చేశారు. సిపిఎం నుంచి ఆల్రెడీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ నాగేశ్వరరావు గారు ఇంకొకళ్ళు వచ్చారు. దెన్ సిపిఐ నుంచి దుర్గా భవాని గారు, కాంగ్రెస్ నుంచి, జనసేన, బీజేపీ నుంచి అందరు కూడా వచ్చారు. ఒక్క వైఎస్ఆర్సీపీ మేము ఆల్రెడీ వాళ్ళకి టచ్లో ఉన్నాము, మెయిల్ పెడుతూనే ఉన్నాం, మెసేజ్లు పెట్టాము, కాల్స్ చేసాం, కానీ ఆ ఒక్క పార్టీ మాత్రం ఎవరిని పంపించలేదు, కనీసం అంటే మాకేమీ రెస్పాండ్ కూడా అవ్వలేదు. కానీ మిగతా పార్టీస్ అందరు కూడా, ఎందుకంటే మహిళలు ఎక్కువగా రాజకీయాల్లో కానివ్వండి, అలాగే బార్ కౌన్సిల్స్లో కానివ్వండి, ఎక్కువ మంది మహిళా అడ్వకేట్స్, అలాగే మహిళలు పార్టీ వర్కర్స్, వాలంటీర్స్, సోషల్ మీడియా పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి అలాగే మనం విమెన్ ఇంకా ఎక్కువ నంబర్స్లో వచ్చి పొలిటికల్ రీప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తున్నప్పుడు వాళ్ళందరికి కూడా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి ఈ పాష్ యాక్ట్ అనేది బార్ కౌన్సిల్స్కి, పొలిటికల్ పార్టీస్ కూడా అప్లికబుల్ అవ్వాలనే మెయిన్ ఉద్దేశంతో మీటింగ్ జరిగింది. సో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దానికి రెడీగా ఉన్నాయి. అలాగే బార్ కౌన్సిల్ నుంచి సుంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా బార్ అడ్వకేట్స్ రాజమండ్రి, వైజాగ్ నుంచి కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకొని ఏమైనా చేంజెస్ అయి ఉంటే చేసుకొని అసెంబ్లీలో, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మాకు ఆల్రెడీ సంకేతం ఇచ్చింది దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నామని. కాబట్టి సో వీళ్ళ కంకరెన్స్ ఏంటంటే అసెంబ్లీలో కూడా ఒక అమెండ్మెంట్ లాగా మన స్టేట్ వరకు తీసుకొని వీ షుడ్ బీ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంప్లిమెంట్ దిస్ పాష్ యాక్ట్ ఫర్ అడ్వకేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ జరిగింది. సో దీంట్లో డిస్కషన్స్, డెలిబరేషన్స్, అలాగే అమెండ్మెంట్లో ఏమేమి యాడ్ చేయొచ్చు అన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ని అందరిని కూడా అవన్నీ తీసుకొని చదువుకొని ఏమైనా ఎడిషన్స్ చేయాలా, వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తారా, అవన్నీ చేశాక మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ మీటింగ్ మేబీ మోస్ట్లీ విదిన్ అ మంత్ ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని, ఎటువంటి లైంగిక వేధింపులు ఉండకూడదనేటువంటి చట్టాన్ని 2013లో తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది. గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ముందుకు ఒక సమస్య వచ్చింది. ఇది రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి అమలు అవుతుందా కాదా అనేటువంటి సమస్య వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ వర్క్ ప్లేసు, అదేవిధంగా ఎంప్లాయర్ ఉన్నటువంటి సంబంధాలు వీళ్ళలో లేవు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి ఈ చట్టం అమలు కాదు అని తీర్పు చెప్పింది. తీర్పు చెబుతూనే తగిన మార్పుల కోసం కృషి చేయమని చెప్పి కూడా ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. దాని దృష్టిలో పెట్టి ఇది సెప్టెంబర్లో వస్తే డిసెంబర్లో మహిళా కమిషన్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఒక సమావేశాన్ని జరపటం, ఒక మార్పులు, చట్టంలో ఏ విధమైనటువంటి మార్పులు కావాలి, రాజకీయ పార్టీలకి అదేవిధంగా న్యాయవాద సంఘాలకి చట్టం అమలు కావాలంటే ఎలా ఉండాలి అనేటువంటిది ఒక అమెండ్మెంట్ బిల్లుని తయారు చేసి ఆ రోజున మేము న్యాయవాదులతో చర్చించడం జరిగింది. తర్వాత ఏంటంటే రాజకీయ పార్టీలతో కూడా మనం చర్చించడం అవసరం అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మహిళా కమిషన్ వారు ఈ మీటింగ్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా హాజరైనటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మేము ఆమోదం తెలుపుతూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ చట్టం అవసరం అనేటువంటిది
ఇప్పటి కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు మేము అమలు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీల్లో కూడాను న్యాయవాద సంఘాల్లో కూడా పోస్ట్ యాక్ట్ అమలు చేయాలి అనేటువంటిది మనం అందరం ఏకగ్రీవంగా ఆమోదించి పోస్ట్ యాక్ట్కి సంబంధించి ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ అవసరమో మేము పెట్టినటువంటి బిల్లుని కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా స్టడీ చేసి ఏంటంటే కొన్ని సజెషన్స్ మేము కూడా ఇస్తామని చెప్పారు. ఆ సజెషన్స్ వచ్చిన తర్వాత ఒక పరిపుష్టమైనటువంటి చట్టాన్ని అమెండ్మెంట్ బిల్లుని తయారు చేసి మేము మహిళా కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలు పెట్టి దీన్ని చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. పోస్ట్ యాక్ట్కి సంబంధించి ఈరోజు మహిళా కమిషన్ అన్ని రాజకీయ పార్టీల్ని ఆహ్వానించి దీని మీద చర్చ చేయడం, అసెంబ్లీలో ఒక సవరణ పెడుతూ తీర్మానించాలా అని చెప్పేసేటటువంటి ప్రతిపాదన పెట్టడం అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించడాన్ని సిపిఎం స్వాగతిస్తూ ఉంది. 2018లో అంటే 2013లో యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత దాన్ని అమలు కోసం 2018లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మహాసభల్లో ఒక తీర్మానం చేసుకుంది దీన్ని అమలు చేయాలని. మిగతా రాజకీయ పార్టీలు అమలు చేయకపోయినప్పటికీ సిపిఎం వరకు దాన్ని అమలు చేస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ జిల్లాల వరకు పోస్ట్లో ఇంటర్నల్ కమిటీస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఆర్గనైజ్ చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేసుకుంది. రాజకీయ పార్టీలు ఏ పద్ధతుల్లో వ్యవహరించాలనే సూచనలు కూడా ఈ అమెండ్మెంట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక వాతావరణం అంటే వృత్తిలో ఉండేటటువంటి మహిళలు పనిచేసే వాతావరణం కల్పించాలా అనే స్పిరిట్ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ని అమలు చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలకి వర్తించేలాగా అస్వంగా సుప్రీంకోర్టు 2025 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంటు, కేరళ కోర్టుకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇది పొలిటికల్ పార్టీస్కి వర్తించదు, బార్కు వర్తించదు అనేటటువంటిది ఇట్ ఈస్ ఎగెనిస్ట్ కాన్స్టిట్యూషన్. ఇప్పటికైనా ఏంటంటే దాన్ని సరిచేస్తూ కేంద్రం కూడా ఒక చట్టంలో సవరణ చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం అందులో ముందడుగు వేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు పోస్ట్ యాక్ట్ గురించి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా చూస్తున్నా అండి, పోస్ట్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి చోట ఒక ఆడదానికి ఒక సెక్యూరిటీ ఉండాలి. అది ఆఫీస్ అవనివ్వండి, కాలేజీలో అవనివ్వండి, యూనివర్సిటీలో అవనివ్వండి, ఏదైనా సరే, ఒక హాస్పిటల్ అవనివ్వండి, ఏదైనా సరే ప్రతి ఆడదానికి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి. ఆ సెక్యూరిటీ ఉంటే ఆ అమ్మాయి ఇంకా కాస్త ధైర్యంగా ప్రశాంతంగా పని చేసే చోట అమ్మాయి ప్రశాంతంగా బ్రతకగలదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అన్నది మాత్రం రావాలి. రేపొద్దున మొత్తం ఆల్ పార్టీస్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపొద్దున దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టాలి. పెడితే కనుక మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, వీళ్ళందరూ కూటమి ప్రభుత్వం మహిళలకి ఎంత పెద్దపీట వేస్తుందో మనం అందరం చూస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ పోస్ట్ యాక్ట్ అనేది ఉంటేనే ఒక ఆడది తను పని చేసే ప్రదేశంలో చాలా ప్రశాంతంగా పని చేయగలుగుతుంది. కాబట్టి ఈ పోస్ట్ యాక్ట్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలి. అసెంబ్లీలో రేపు పొద్దున ఇది పాస్ అవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.